హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్లోని పార్ట్ ఏ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రీజనింగ్ వేర్ వీ స్టార్ట్ విత్ ఏ పర్టికులర్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూడ్ విత్ ఏ యూనివర్సల్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ ఏ. ఆప్షన్ ఏ డిటెక్టివ్ స్టేట్మెంట్, ఆప్షన్ బి ఇండక్టివ్ స్టేట్మెంట్, ఆప్షన్ సి అబ్నార్మల్ స్టేట్మెంట్, ఆప్షన్ డి ట్రాన్స్డెంటల్ స్టేట్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డిటెక్టివ్ స్టేట్మెంట్. Next question. If the minutes and seconds hand of a clock are 25 minutes apart, what will be the angle formed between them? Option A 150 degrees, option B 110 degrees, option C 120 degrees, option D 135 degrees. Correct answer is option A 150 degrees. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ 25 minutes ఇన్ ఏ క్లాక్ వచ్చేసి 25 అవుతుంది. అలానే ఇక్కడ ఒక మినిట్స్ హ్యాండ్ ఒక మినిట్కి 6 degrees రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 1 minute ఈజ్ ఈక్వల్ 6 degrees. 25 మినిట్స్కి ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 25 minutes ఈజ్ ఈక్వల్స్ టు 25 into 6 అంటే 150 degrees అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు 6 degrees వేసుకున్నారంటే మినిట్స్ హ్యాండ్ 1 minute కి 6 degrees మూవ్ అవుతుంది ఫ్రెండ్స్, కాబట్టి మనం 6 degrees అనే వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 pencils is equal to the selling price of 60 pencils. The gain percentage or loss percentage is option A 33.1/3%, option B 66.2/3%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 45%. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 pencils వచ్చి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 60 pencils కి ఈక్వల్ అంట ఫ్రెండ్స్. సో మనకు అది వాళ్ళు ఇచ్చారు. మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ 1 pencil ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ అనుకుంటే కాస్ట్ ఆఫ్ 100 pencils వచ్చి 100 rupees అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్ ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ 100 pencils ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 60 pencils అనేసి. సో మనం అది రాసుకుందాం ఫస్ట్. ఇక్కడ మనం ఏమన్నాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ 1 రూపీ అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 60 pencils 60 rupees అవుతుంది. అలానే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100 rupees అవుతుంది అనమాట. అప్పుడు మనం ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ కాబట్టి 100 - 60 40. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చేసింది. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కుందాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 100 - 60/60 into 100, 40/60 into 100, 66.6% వస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 6.23%. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 9375 and the quotient when the larger one is divided by the smaller is 15. The sum of the numbers is option A 380, option B 240, option C 395, option D 425. Correct answer is option B 400. అది ఎలా అంటే ఫ్రెండ్స్, ఎక్స్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు కాబట్టి 2 నెంబర్స్ వచ్చేసి XY అనుకుంటే మనము x into y is equal to 395 అన్నాడు. x by y is equal to 15 అన్నాడు. అప్పుడు x is equal to 15y. x by y is equal to 15, x is equal to 15y అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు x into y is equal to 9375 డివైడ్ బై x by y is equal to 15 అన్నప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనము y square is equal to 625 వస్తుంది ఫ్రెండ్స్. y is equal to 25. ఇక్కడ మనకి y వచ్చేసింది కాబట్టి మనం x is equal to 15 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x is equal to 15 into 25 is equal to 375 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ xy వచ్చింది కాబట్టి మనకి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అడిగాడు కాబట్టి 375 + 25 is equal to 400. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 400. Next question, if it is Sunday today, then what will be the day after 60 days? Option A Sunday, option B Friday, option C Thursday, option D Tuesday. Correct answer is option 3 Thursday. అది ఎలా అంటే ఫ్రెండ్స్, ఈచ్ డే ఆఫ్ ఏ వీక్ ఆఫ్టర్ 7 days తర్వాత రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 60 days ఇచ్చారు కదా ఫ్రెండ్స్, 60 divided by 7 చేసుకుంటే 8 weeks వస్తాయి అనమాట మనకు మొత్తం. 7 into 8 is equal 56 వస్తుంది అనమాట. అంటే ఆఫ్టర్ 56 days ఇట్ విల్ బి సండే అవుతుంది అనమాట. మనకు 56 days 60 days నుంచి 56 తీసేస్తే ఇంకా 4 days మిగులుతాయి మనకు. అంటే మనం ఇంకా 4 days యాడ్ చేసుకోవాలన్నమాట 60 daysకి. అప్పుడు సండే అయితే ఇంకా 4 days యాడ్ చేసుకుంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, 68th డే ఏమవుతుంది, థర్స్డే అవుతుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి థర్స్డే. A, B, C and D are 4 consecutive odd numbers and their average is 42. What is the product of B and D? Option A 1845, option B 1848, option C 1645, option D 1658. Correct answer is option A 1845. ఇదిలా అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆడ్ నెంబర్ మనం ఏ అనుకుంటే నెక్స్ట్ 3 ఆడ్ నెంబర్స్ A+2, A+4, A+6 అనుకుంటే యావరేజ్ వచ్చేసి 42 అని వాళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఇక్కడ
a+2 a+4 a+6 డివైడెడ్ 4 ఈజ్ ఈక్వల్ టు 42 అంతే కదా ఫ్రెండ్స్. మనం ఫస్ట్ 4 నెంబర్స్ 42 యావరేజ్ అన్నప్పుడు అన్ని డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 42 చేస్తేనే మనకి యావరేజ్ వస్తుంది. 4a + 12 ఈజ్ ఈక్వల్ టు 168 4a ఈజ్ ఈక్వల్ 56 a ఈజ్ ఈక్వల్ టు 39 వచ్చింది అనమాట. మనం ఈ a మనం అజ్యూమ్ చేసుకున్న a+2 a+4 సబ్స్టిట్యూట్ చేస్తే 39 41 43 45 నెంబర్స్ వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ ఏ వచ్చేసి 39 బి వచ్చేసి 41 సి వచ్చేసి 43 డి వచ్చేసి 45 అనుకుంటే మనం బి ఇంటూ డి అడిగాడు ప్రోడక్ట్. ఇక్కడ బి వచ్చేసి 41 డి ఈక్వల్ టు 45 41 ఇంటూ 45 ఈక్వల్ టు 8145. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 8145. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ లిటరసీ వర్క్ ఆఫ్ ఎంకే గాంధీ? ఆప్షన్ ఏ ద ఆర్గ్యుమెంట్ ఏ టు ఇండియన్, ఆప్షన్ బి హింద్ స్వరాజ్, ఆప్షన్ సి సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ డి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Next question, the Ishihara test is a test preferred to determine option A to detect COVID-19, option B to detect antibodies in the blood, option C to detect the pattern of psychological functions, option D to detect color blindness. Correct answer is option D to detect color blindness. Next question, who is the first woman to practice law in India? Option A Sarojini Naidu, option B Cornelia Saurobi, ఆప్షన్ సి మితం జంషెడ్ లామ్, ఆప్షన్ డి బివి నాగరత్న. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద సిరీస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆప్షన్ జేఏకే కేబిఎల్ ఎల్సిఎం ఎండిఎన్, ఆప్షన్ ఏ ఓఈపి, ఆప్షన్ బి ఎన్ఈఓ, ఆప్షన్ సి ఎంఈఎన్, ఆప్షన్ డి పిఎఫ్క్యూ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎన్ఈఓ. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, జేకే మధ్యలో ఏ యాడ్ చేశారు, కే తర్వాత కేఎల్ మధ్యలో బి, ఎల్ తర్వాత ఎల్ ఎం మధ్యలో సి ఎం, నెక్స్ట్ ఎం రిపీట్ అయింది, ఎంఎన్డి. కాబట్టి మనకి ఇక్కడ నెక్స్ట్ ఎన్ రిపీట్ అవుతుంది, ఎన్డిఈ ఎంఎన్ఓ, నెక్స్ట్ ఎంఎన్ఓ వస్తుంది కదా, ఎన్ఈఓ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎన్ఈఓ, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద యాంటోనిమ్ వర్డ్ ఫర్ లూసిడ్. ఆప్షన్ ఏ ట్రాన్స్కులెంట్, ఆప్షన్ బి క్లియర్, ఆప్షన్ సి అంబిగియస్, ఆప్షన్ డి కంప్రిహెండబుల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అంబిగియస్. ఇక్కడ మనకి లూసిడ్ అంటే స్పష్టమైన, క్లియర్ అని అర్థం ఫ్రెండ్స్. అలానే అంబిగియస్ అంటే అన్క్లియర్, స్పష్టంగా లేనిది అని అర్థం అనమాట. ఇక్కడ యాంటోనిమ్ కనిపెట్టమన్నాడు అంటే ఆపోజిట్ వర్డ్ కనిపెట్టమన్నాడు అనమాట. సినానిమ్స్ అంటే దాని మీనింగ్ ఏంటి అని అర్థం ఫ్రెండ్స్, అంటే సిమిలర్ మీనింగ్ వచ్చేవి. యాంటోనిమ్స్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ ట్రీటీ ఈస్ యూజ్డ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్. ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ లా, ఆప్షన్ బి మున్సిపల్ లా, ఆప్షన్ సి పర్సనల్ లా, ఆప్షన్ డి పీనల్ లా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ లా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ ఫార్మ్ ఏ బార్డర్ విత్ బంగ్లాదేశ్? ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి మిజోరం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మణిపూర్. Next question, the Speaker of the Lok Sabha can ask a member of the House to stop speaking and let another member speak. This phenomena is known as option A crossing the floor, option B yielding the floor, option C point of order, option D calling attention motion. Correct answer is option B yielding the floor. Next question, which of the following legislation permits to claim information from any situation of state? Option A Information Technology Act 2000, option B Right to Information Act 2005, option C both A and B, option D none of the above. Correct answer is option B Right to Information Act 2005. Next question, which of the following statement is correct? Option A mobile phones permitted only to listen songs while driving vehicles, option B mobile phones permitted only for navigation while driving vehicles, option C mobile phones permitted only for emergency while driving vehicles, option D none of the above. Correct answer is option B mobile phones permitted only for navigation while driving vehicles. Next question, who won the FIFA World Cup held in the year 2002? Option A Argentina, option B France, option C Morocco, option D Croatia. Correct answer is option A Argentina. Next question, which of the following does not form part of the electoral college of the president?
Option A, elected members of Lok Sabha. Option B, elected members of Rajya Sabha. Option C, nominated members of either houses of parliament. Option D, all the above. Correct answer is option C, nominated members of either houses of parliament. Next question, the study of insects is termed as option A, parasitology. Option B, oodology. Option C, entomology. Option D, genetics. Correct answer is option C, entomology. ఇక్కడ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ వచ్చేసి ఎంటమాలజీ ఫ్రెండ్స్. అలానే జెనెటిక్స్ అంటే స్టడీ ఆఫ్ జీన్స్. అలానే ఆప్షన్ బి ఓంటాలజీ అంటే స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ టీత్. ఆప్షన్ ఏ పారాసైటాలజీ అంటే స్టడీ ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ పారాసైటిజం. నెక్స్ట్ క్వశ్చన్, అల్జిమైన్స్ డిసీజ్ ఈస్ రిలేటెడ్ టు ఆప్షన్ ఏ ఐస్, ఆప్షన్ బి intestine, ఆప్షన్ సి బ్రెయిన్, ఆప్షన్ డి హార్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బ్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, Lakshadweep belongs to the archipelago category. The total number of islands in Lakshadweep are option A 17, option B 36, option C 10, option D 32. Correct answer is option B 36. Which year marks the beginning of the French Revolution? Option A 1773, option B 1780, option C 1789, option D 1608. Correct answer is option C 1789. Next question, the Mission for Digital India, a scheme that targets the necessity of digital awareness and education, was launched in which year? Option A 2015, option B 2007, option C 2000, option D 2013. Correct answer is option A 2015. Next question, identify the organ of the UN that suspended its work in 1994. Option A, International Criminal Court. Option B, Security Council. Option C, Trusteeship Council. Option D, Economic and Social Council. Correct answer is option C, Trusteeship Council. Next question, which of the following statement fits best for the definition of a word recession? Option A, business cycle concentration occurs when there is a general decline in economic activity. Option B, the rate of increase in prices over some time. Option C, settling limits. Option C, setting limits on purchasing certain high demand items. Option D, none of the above. Correct answer is option A, business cycle contract. Question, Allium cepa is the scientific name of option A, pineapple, option B, onion, option C, cucumber, option D, lettuce. Correct answer is option B, onion. Who authored the famous literacy work Arthashastra? Option A, Fanini, option B, Bhavabhuti, option C, Kautilya, option D, Charaka. Correct answer is option C, Kautilya. Next question, which body drafted and finalized the Constitution of India? Option A, Parliament of India. Option B, the Joint Committee of Nominees of Parliament and State Assemblies. Option C, Constituent Assembly of India. Option D, Parliamentary Standing Committee for drafting the Constitution. Correct answer is option C, Constituent Assembly of India. Thanks for watching, friends. Subscribe now for more updates about AP and TS Law Set. And don't forget to press the bell icon for regular updates.